జరిగింది అంటే సీట్లు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోయినా వాళ్ళకేం ప్రాబ్లం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కాబట్టినే ఏం లేదు గొడవ కూల్గానే ఉంటారు. ఇంకోటి ఏంటంటే బాలయ్య మాటల్ని అంత సీరియస్గా తీసుకోరు వీళ్ళందరూ. ఒక రకంగా చెప్పాలంటే తెర వెనకాల సరదాగా నవ్వుకుంటారు. అంటే వీళ్ళు తీసుకోరు, పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ తీసుకోడు అంటున్నా. తీసుకోరంటారు. నాగబాబు కొద్దిగా తీసుకునేవాడు, తీసుకున్నారుగా మరి ఇంతకుముందు ఆయన ఒక్కడే తీసుకునేవాడు. ఇప్పుడు ఆయనకి కూడా ఏదో అంటారు కదా రుచి అలవాటైంది, రాజకీయం రుచి అలవాటు అయ్యాక ఈ తగ్గుతాయి కొంత మనకి ఏదో వరకు. సార్ ఒకటి చెప్పండి ఈ అంశాన్ని అంటే ఇప్పుడు బాలయ్య వర్సెస్ మెగా అనేది ఒకే వివాదం ఉన్నా లేకపోయినా ఇది వివాదం ఉన్నట్టుగా అయితే వైసీపీ చూపిస్తోంది. దీన్ని ఒక అవకాశంగా ఏమన్నా మార్చుకోవాలని వాళ్ళు గోతికార నక్కలాగానే ఉంటది కదా, అంటే ఏ రాజకీయమైన సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా రివర్స్ ఇస్తున్నారు, రెండు నడిచిపోతున్నాయి. అది ఈనాడు జ్యోతి ఎట్టక రాయింది కాబట్టి వీళ్ళు రాస్తారు ఆటోమేటిక్ ఓ ప్లాట్ఫామ్. దాంతో వాళ్ళు ఏదో చేసే ఏమి లేదు, సంతోషం. ఇద్దరు శత్రువులు కొట్టుకుంటుంటే సంతోషం కదా వాళ్ళకి, అంతే. అంటే మా నాయకుడిది అవమానించారు సభలో అనేది నిజంగా కాపు సామాజిక వర్గాలు అంత ఆగ్రహం వచ్చే అంత ఇష్యూనా అది, లేదంటే వైసీపీ రెచ్చగొడుతుంది? వైసీపీ రెచ్చగొట్టిన వాళ్ళు రెచ్చిపోరు, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎట్లా చెప్తే అట్లా అనే రూట్లో ఉన్నారు. అదే సందర్భంలో వీళ్ళు కూడా రెచ్చగొట్టడం కాదు, వీళ్ళ మీద పడ్డ ముద్రలన్నీ తప్పు